5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుతుంది. నూట 71వ పేజీ, కొత్త నిబంధన పుస్తకంలో 171వ పేజీ, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు అందరం కలిసి చదువుకున్నాం. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ ఇచ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరినొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. అందరు తలంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము మొదటి ఆదివారం కాబట్టి మన అంశంలో నుండి కొంచెం పక్కకు వచ్చాం. బల్లారాధన కొరకై ఒక నూతనమైన సందేశాన్ని మనము గత వారంలో విన్నాం. మన అంశం దేంట్లో ఉన్నాం? మనం మెలకుగా ఉండుడి. పాపము అంటే దాంట్లో చాలా ఉపాంశాలు మనం నేర్చుకున్నాం. పాపము మన ఇంటి వాకిటికి రాకుండా మనము జాగ్రత్త పడాలని, మనము మెలకుగా అంటే పాపములో పడకుండా మెలకుగా ఉండాలి అని చెప్పి మనము ఒక ఉపాంశాన్ని ధ్యానిస్తున్నాం. దాంట్లో ఒక 3 విషయాలు మనము చూస్తూ ఉన్నాం. మొదటిది, ప్రతి ఒక్కరూ వారి వారి ధర్మములను, బాధ్యతలను నెరవేర్చాలి అని. అలాగే ఎవరైతే ప్రతి ఒక్కరూ మన క్రైస్తవ సహోదరులందరూ, పెద్దలు, యవ్వనులు, పిల్లలు, వృద్ధులు, దైవజనులు మనమందరం మన యొక్క ఒక్కొక్కరి బాధ్యతలు, ధర్మములను నెరవేర్చినప్పుడు దుష్టుడైన సైతాను మన ఇంటి వాకిటికి రాలేడు అని తెలుసుకున్నాం. అది చాలా వివరంగా మనం తెలుసుకున్నాం. తర్వాత సత్క్రియలు లేనట్లయితే వాకిట పాపము
పొంచి ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారుగా పరిశుద్ధ జనాంగంగా ఉండడానికి మన కోసం మన ప్రభు అయిన క్రీస్తు తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడని చెప్పి మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. మూడవది అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉన్నట్లయితే అపవాదికి చోటు ఉండదు అని మనం రాసుకున్నాం. ఇప్పుడు రెండో పాయింట్లో ఉన్నాం. ఏంటది? సత్క్రియలు చేసేవాళ్ళుగా మనము ఉండాలి. దాంట్లో కూడా చాలా విషయాలు మనము నేర్చుకున్నాం. హల్లెలూయా. తర్వాత మనము అంటే గత వారం కాదు, లాస్ట్ సండే దేవుని క్రియ అనేది కూడా మనం ధ్యానించాం. ఏంటి దేవుని క్రియ? వర్క్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 28, 29 వచనాన్ని మనం తీసుకున్నాము కదా. హల్లెలూయా. చెప్తారా ఏంటి దేవుని క్రియ? అంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఎక్కడ వదిలిపెట్టామో అక్కడి నుంచి వస్తాము ఇప్పుడు. దేవుడు పంపిన వాని యందు అనగా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. హల్లెలూయా. చదువుతారా? యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ. హల్లెలూయా. అది చాలా స్పష్టంగా తెలుసుకున్నాం కదా. అందరూ వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను గురించి చెప్తూ ఉన్నారన్నమాట ప్రభువుకి. అప్పుడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు అని ప్రభువు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. చరిత్ర అంతా ఎత్తుకొని మాట్లాడేటప్పుడు ఆయన వాళ్ళు అడిగారు అనమాట. ఏమని? 28వ వచనం ముందు వచ్చిన చదవండి. వారు మేము దేవుని క్రియను జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగుగా యేసయ్య చెప్తున్నాడు ఇప్పుడు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. చప్పలు కొట్టి దేని పంపెడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎవరిని పంపాడు? యేసయ్యను పంపాడు. ఎందుకు పంపించాడు? లోకాన్ని రక్షించడానికి. హల్లెలూయా. ఇప్పుడు ఆరాధన మెసేజ్లో కూడా విన్నాం కదా, ఎలాగ పంపబడ్డాడో, తనకై తాను ఎలా మనకు ఉచితంగా రక్షణ దయచేశాడో అంతా మనం విన్నాం కదా. హల్లెలూయా. కాబట్టి తండ్రి అయిన దేవుడిని నమ్ముతున్నారు వాళ్ళంతా, ప్రభువుని నమ్మడంలే. ప్రభువుని మెస్సయ్య అని చెప్పి అంటే మీకు ఇదంతా వివరించాను లాస్ట్ టైము. వాళ్ళు మెస్సయ్య అని చెప్పి నమ్మడంలే. యోసేపు మరియల కుమారుడే అనుకుంటా ఉన్నారు. ఎవరిని? యేసయ్యని. దేవుడు వాగ్దానం చేసినటువంటి మెస్సయ్య అని వాళ్ళు నమ్మల. అందుకనే ప్రభు వాళ్ళతో చాలా చక్కగా చెప్పాడు. 14వ అధ్యాయంలో కూడా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వచనం, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడని చెప్పాల్సి వచ్చింది ప్రభు. ఎందుకంటే తండ్రి అయిన దేవుని యందు వాళ్ళు బాగా విశ్వాసం ఉంచుతున్నారు. ధర్మశాస్త్రాన్ని తెచ్చినటువంటి మోషేను నమ్ముతున్నారు. వాళ్ళ పితరుడైన అబ్రహామును విశ్వసిస్తున్నారు. వాళ్ళని గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే భయంకరమైన కక్షతో రోషంతో వాళ్ళు చంపేస్తున్నారు. అలాంటి రోజులు అన్నమాట అవి. అప్పుడు ప్రభు వారితో మాట్లాడుతూ అన్న మాట ఏమిటంటే, దేవుని క్రియ ఏంటో చక్కగా చెప్పాడు అనమాట. అంటే ఈ భూమి మీద యేసు ప్రభువుని నమ్మడము అంటే తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని రక్షించటానికి పరలోకం నుండి తన ఏకైక కుమారుడైన అద్వితీయ కుమారుడైన క్రీస్తును పంపించాడు, ఆయన ద్వారా రక్షణ కార్యము జరిగించాడు అని ఎవరైతే నమ్ముతారో అదే క్రియ. హల్లెలూయా. ఆ క్రియ ఎవరిలో ఉంటుందో వాళ్ళు నిత్య జీవం పొందుతారు అని చెప్పి స్పష్టంగా చెప్పేశాడు అనమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. తర్వాత ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలోనికి మనము వస్తాం. ఇక్కడ శరీర కార్యాలను గురించి పౌలు గారు
చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఈ శరీర కార్యాలు మన జీవితాన్ని దేవుని రాజ్యమునకు వారసులను కాకుండా చేస్తుందన్నమాట. అందుకని దేవుని యొక్క ఆత్మానుసారంగా మనము నడుస్తూ ఈ శరీర ఇచ్చలను కనుక మనం జయించగలిగితే మనము దేవుని రాజ్యానికి మనము వారసులం అవుతాం. హల్లెలూయా అని చాలా క్లుప్తంగా చాలా వివరంగా పౌలు గారు ఇక్కడ గలతీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. చూడండి, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. సరే, మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుస్తామో ఈ శరీర ఇచ్చను మనము నెరవేర్చము. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మన ఆత్మకు సహాయం చేస్తాడనమాట. హల్లెలూయా. మనము తెలుసుకున్నాం కదా చాలాసార్లు, ప్రాణాత్మ దేహముల సమ్మేళనం మనం. హల్లెలూయా. అంటే నేనున్నానంటే నాలో నా ప్రాణం ఉంది, నాలో నా ఆత్మ ఉంది. మీరు చూస్తున్న దేహం ఉంది, ప్రాణం కనబడదు, ఆత్మ కనబడదు. దేహాన్ని మాత్రం చూస్తున్నాం. కానీ మానవుడు ప్రాణాత్మ దేహముల మిళితం లేక సమ్మేళనం కదా. హల్లెలూయా. చేయి కోసుకుంటే రక్తం వస్తుంది, దాన్ని ప్రాణం అంటాం. రక్తం ప్రాణం. కానీ అవి బయటికి కనబడితేనే రక్తం వస్తేనే ప్రాణం అంటాం. కానీ కనబడేది దేహం మాత్రమే. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. ఇప్పుడు మనము రక్షించబడి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత జరిగేది ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలను మన ఆత్మకు సహాయం చేస్తూ ఆత్మానుసారంగా లేక దేవుని యొక్క వాక్యానుసారంగా మనలను నడిపిస్తాడనమాట. హల్లెలూయా. అందుకే మనము మన ప్రధాన అంశం కూడా అదే కదా, ఆత్మ అభిషేకమే మన ప్రధాన అంశం. ఈ సంవత్సరం మనకిచ్చిన వాగ్దానం కూడా అదే. హల్లెలూయా. ఏమిటది చెప్పండి ఒకసారి, వాగ్దానం జ్ఞాపకం చేయండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము జయం పొందాలంటే, ఫలించాలంటే, ఓడిపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందడం ఎంతో అవసరమని ఆరంభించినటువంటి మన ప్రధాన అంశం అది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏం సహాయం చేస్తాడంటే, మన శరీరిచ్చను జయించేటటువంటి శక్తిని ఆయన ప్రసాదిస్తాడనమాట. అందుకనే 17వ వచనం, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ ఇచ్చయింతురో వాటిని చేయకుందురు. చూసారా, ఆత్మ శరీరం. ఆత్మేమో పర సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తుంది, శరీరమేమో లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తుంది. ఈ రెంటికి పోరాటం అన్నమాట. ఈ రెంటికి పోరాటం, ఆత్మ శరీరం. మనలోనే పెద్ద యుద్ధం ఉంది. పెద్ద యుద్ధం ఎక్కడో లేదు, ఎక్కడ ఉంది? మనలోనే ఉంది. పెద్ద వారు, బిగ్ వార్ ఉందన్నమాట. ఏంటది? మన శరీరానికి ఆత్మకు యుద్ధం. ఆత్మకు యుద్ధం ఏంటంటే, ఆత్మేమో దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది కదా. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, త్వరగా, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయనో. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి జీవాత్మ, జీవించే ఆత్మ మనలో ఉన్నాడే, మనలో ఉన్నదే. ఆ ఆత్మ ఎవరి ద్వారా వచ్చింది? తండ్రి శ్వాస వలన వచ్చింది, ఆయన ఊపిరి వల్ల వచ్చింది. లేకపోతే ఆయన ఊపిరే ఆయన ఆత్మని మనం తెలుసుకున్నాం. ఆయన ఆత్మ ద్వారా మన ఆత్మ ఏర్పడింది అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ ద్వారానే లేక దేవుని ఊపిరి ద్వారానే మనలో ఆత్మ ఏర్పడింది. కాబట్టి ఆత్మ ఎల్లప్పుడూ దేవుని వైపే మనలను నడిపిస్తుంది అనమాట. అయితే శరీరము నేల మట్టిలో నుంచి తీయబడింది కాబట్టి అది భూలోక సంబంధంగా అది మనలను
ఈ యొక్క లోకానుసారంగా జీవించేటట్టు అది మనం వెనక్కి లాగుతుంటుంది అనమాట. ఈ రెంటికి అనుదినము అనుక్షణము ఆ పోరాటమే మన దేహంలో పెద్ద యుద్ధం. దీంట్లో మనం గెలవాలి. హల్లెలూయా. దీంట్లో మనము జయం పొందాలి. దీంట్లో మనం జయం పొందాలంటే అది ఎలా సాధ్యం అంటే అది మానవులుగా మనకు ఎవరికి కూడా సాధ్యము కాదు, అసాధ్యం అన్నమాట. ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారో వాళ్ళకు మాత్రమే ఇది అసాధ్యం, అంతే. లేకపోతే నువ్వు మంచి చేయాలనుకున్నా కూడా మంచి చేయకపోగా నువ్వు చేయకూడని కీడే చేసి కూర్చుంటావు అనమాట. అది అక్కడ రాస్తున్నాడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఉపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి ఇచ్చ ఇంతలో వాటిని చేయకుందు. అంటే నువ్వు మంచి చేయాలని నీకు ఇచ్చ ఉంది, కోరిక ఉంది, కానీ నువ్వు చేయలేకపోతున్నావు అనమాట. దేనివల్ల? శరీరానికి ఆత్మకు యుద్ధం. అవును, ఇప్పుడు ఎందుకు ఆత్మ ఈ విషయంలో ఓడిపోతా ఉన్నాడు? నీ ఆత్మ, నా ఆత్మ మంచి చేయాలనుకుంటున్నాం కదా, మంచి కోరికలు ఉన్నాయి కదా, దేవునికి ఇష్టలుగా జీవించాలనుకుంటున్నాం కదా, మరి ఆత్మదేవుడు కూడా ఆ విషయంలో మనల్ని బలపరుస్తున్నాడు కదా. మన ఆత్మ ఆ విషయంలో మనలను బలపరుస్తున్నాడు కదా. మరి ఎందుకు మనము జయించలేకపోతున్నాం? ఈ శరీరాన్ని జయించలేకపోవడానికి కారణం ఏమి? ఆత్మ బలముగా లేకపోవడమే. మన ఆత్మ బలముగా లేకపోవడమే. ఈజీగా మీరు చెప్పగలుగుతారు. మన శరీరం కోసం మనం బాగా తింటా ఉన్నాం కదా, బాగా తింటాం, బాగా తాగుతాం. ఏ జ్యూసులు కావాలంటే ఆ జ్యూసులు, ఏ భోజనం కావాలంటే ఆ భోజనం. అందులో ఇప్పుడు ఈ యొక్క మాధ్యమాలు, అనేక మాధ్యమాలు వచ్చిన తర్వాత, ఈ యొక్క మీడియాలు వచ్చిన తర్వాత, ఈ యొక్క వాట్సాప్ అవి వచ్చిన తర్వాత రకరకాల వెరైటీ కర్రీస్ అంతా చేసుకొని, భోజనం అంతా చేసుకొని ఏం చేస్తున్నాము? ఈ శరీరాన్ని పెంచుకుంటున్నాం మనం. ఈ శరీరానికి బలము చేకూర్చుకుంటున్నాం. ఆత్మకు బలాన్ని చేకూర్చేటటువంటి వాటిని మనము తినడంలే. మన ఆత్మకు బలం చేకూర్చేది ఏంటి? ఆహారం. చెప్పండి. మానవ ఆత్మకు బలము చేకూర్చే ఆహారం ఏమిటి? వాక్యము. వెరీ గుడ్. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఏంటి? వాక్యము. దేవుడే హెచ్కేల్ ప్రవక్తకి ఆహారంగా తీసుకోమని ఆయన నోరు తెరిస్తే దేవుడే తినిపించాడంట. హెచ్కేల్ గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి నుంచి 2-3 వచనాలు చదువుదాం. గట్టిగా చదువుమా. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. భక్షించమంటే తినమంటున్నాడు. భక్షించడం అంటే తినడం. ఈ గ్రంథమును భక్షించి, ఈ గ్రంథమును తిని ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి. చప్పలు కొట్టాలా? హల్లెలూయా. హెచ్కేల్ ప్రవక్త నోరు తెరిస్తే ఆ గ్రంథాన్ని దేవుడే తినిపించాడంట. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని. చెప్పండి, ఇప్పుడు ఏది ఆహారం మనకు? మన ఆత్మకు ఆహారం ఏంది? వాక్యము. హల్లెలూయా. వాక్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం. ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తింటిని. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. చప్పలు కొట్టు. హల్లెలూయా. తేనె వలె మధురంగా ఉందంట. ఎంతమంది చెప్పగలరు అలాగనా? ఎంతమంది తింటున్నారా? కనీసం ఒక్కసారన్నా కడుపు నిండా తింటున్నారా? ఏంది? వాక్యమైన ఆహారాన్ని, ఆత్మకు బలాన్ని చేకూర్చేటటువంటి వాక్యమైన ఆహారాన్ని ఒక్కసారన్నా కడుపు నిండా తింటున్నారా అని. హలో, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. ఒక అధ్యాయం కూడా ఫుల్గా చదవడానికి ఓపిక చేసుకోరు మా పిల్లలు. 10 వచనాలు తాతయ్య, 10 వచనాలు చదువుతాను.
నేనేమంటానంటే అట్నే అర్ధాకలితోనూ ఉండొచ్చు కదా. ఎందుకు కడుపు నిండా తింటున్న, తృప్తిగా తింటున్న శరీరాహారము. హలో హల్లెలూయా. సమృద్ధిగా వాక్యం అనే ఆహారాన్ని తినాలి. మన శరీరాన్ని పెంచుకోవడానికి, శరీరానికి బలం కలగడానికి రోజుకు కనీసము 3 సార్లు తింటారు. ఇంకా అధికమైతే మధ్య మధ్య టైం లెక్కేసుకుంటే చెప్పండి 5 సార్లు తింటారు. ఇంకా ఇంకా లెక్కేసుకుంటే పడుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి, అప్పుడు దాదాపు 8. మధ్యరాత్రిలో మెలకు వస్తే చెప్పండి మళ్ళీ ఒకసారి 9. ఇంక తెల్లారి లేచే లోపల ఆకలిస్తే 10 సార్లు తింటాను, బాగా తింటాను. నీకు ఆత్మ ఎట్లా బలంగా ఉంటుంది చెప్పండి. ఆత్మకేమో చదివేమంటే ఏదో చదివితివి, ప్రార్థన చేసామంటే ఏదో ప్రార్థన చేస్తుంది. ఎలా బలం వస్తుంది? హల్లెలూయా. ఆత్మకు బలం చేకూర్చేది మూడు ప్రాముఖ్యమైన విషయాలు: దేవుని వాక్యము, దేవుని ఆత్మ, ప్రార్థన. చెప్పండి. దేవుని వాక్యము, దేవుని ఆత్మ, మూడవది ప్రార్థనా జీవితం. ఈ 3 విషయాల్లో మనం ఎడతెగకుండా గనక ఉంటే, అందులో తృప్తిగా ఉంటే, హల్లెలూయా, మనము ఆత్మలో చాలా బలంగా ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మలో బలంగా ఉంటామో ఈ శరీర ఇచ్చలను మనము జయించగలము. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. మిమ్మల్ని ప్రశ్న వేస్తాను ఇప్పుడు. రోజుకు ఒక్కసారైనా తృప్తిగా వాక్యం చదువుతున్నాము అని వాళ్ళు చేయిస్తారా? తృప్తిగా ఏదో చదివామంటే చదివేది కాదు, అట్లా అడగడం లే, ఏదో లేచాము చదవాలి కదా అని. తృప్తిగా ఆయన కడుపు నిండా తిన్నాడంట, తేనె వలె నోటికి మధురంగా ఉందంట. దేవుడే చెప్తున్నాడు కడుపు నింపుకో అని. అన్నాడా లేదా? లేచికెళ్ళిపోక అన్నాడా లేదా? కడుపు నింపుకోమన్నాడా? చదవండి ఒకసారి. ఉందా లేదా మాట? నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును, 3వ వచనం, ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకోనుము. నీ కడుపు నింపుకో. హలో. సారా, మద్యము, రకరకాల ఆహారాలతో నింపుకుంటున్న మన శరీర సంబంధమైన వాటిని ఆత్మతో నింపుకోవాలంట. అందుకనే పౌలు గారు ఆత్మపూర్ణులై ఉండాలి అని చెప్పడానికి ఆయన ఈ యొక్క ఉదాహరణ ఆయన దాన్ని కలిపాడు అనమాట. కొంతకాలం ఇది ఎందుకు కలిపాడు దీంట్లో అని చెప్పి నాకు అర్థం కాల. తర్వాత అర్థమైంది. ఏంటంటే చూడండి ఒకసారి 5వ అధ్యాయం, ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. ఆత్మపూర్ణులై ఉండండి అని చెప్పడానికి ఆయన ఒక పదాన్ని అక్కడ వాడాడు. ఏంటంటే మద్యముతో మత్తులై ఉండకూడని మాట తను రాశాడు అనమాట. అంటే ఒకడు తాగుబోతూ మద్యం సేవించి వాడు ఎలా మత్తుగా ఉంటాడో అంత ఫుల్లుగా తాగాలన్నమాట. దేన్ని? ఆత్మని. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఒక తాగుబోతు వాడు మద్యం ఫుల్లుగా సేవించి ఎలా మత్తుడై ఉంటాడో అంత నిండుగా, అంత ఫుల్లుగా ఆత్మ అనే పానాన్ని తాగాలంట. హల్లెలూయా. అందుకని ఆ మాట ఆయన అక్కడ వాడాడు. కానీ వాళ్ళు మద్యం తాగితే వాళ్ళ ఆ యొక్క అది ఒక దుర్వ్యాపారం, దాని నష్టం ఉంది. కానీ దేవుని ఆత్మతో నింపబడినప్పుడు దేవుని శక్తి వస్తుంది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. దేవుని ఆత్మతో నిండి ఉన్నప్పుడు ఏమొస్తుంది? శక్తి వస్తుంది. హల్లెలూయా. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టాలి. మరి
ప్రభు పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు చివరిగా శిష్యులకు చెప్పినటువంటి సందర్భం అది. అనేక విషయాలు, ఆ విషయాల్లో తండ్రి వాగ్దానం చేసినది, మీ మీదకి పంపబడే వరకు మీరు యెరూషలేము నుండి వెళ్ళక కనిపెట్టండి అని చెప్పాడు. హల్లెలూయా. అలాగే వాళ్ళు ప్రభు ఆరోహణమైన తర్వాత 10 రోజులు కనిపెడతా ఉన్నారన్నమాట. హల్లెలూయా. ఒక మేడగదిలో కనిపెడతా ఉన్నారు. 10వ రోజు పెంతెకొస్తేను, ఆ పండుగ రోజు అనమాట అది. హల్లెలూయా. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తే బలమైనటువంటి శబ్దం వచ్చిందనమాట. అంటే ఒక పెద్ద బలమైన గాలి వీచినట్టుగా శబ్దం వచ్చింది ఆ గదిలోకి. అది వాళ్ళు చూడగలిగారు. ఆ యొక్క గాలిని చూడగలిగారు. గాలిని చూడగలుగుతామా? గాలి మన శరీరాన్ని తగిలితే మనకు తెలుస్తుంది గాలి కొడుతుంది అని, లేక చెట్లు కదిలితే తెలుస్తుంది. కానీ వాళ్ళు ఆ గాలి శబ్దం వినడమే కాకుండా దాన్ని చూశారంట. హల్లెలూయా. గాలి శబ్దమే సరే వింటాం, చెవులు కనబడుతుంది గాలి కొడుతుంది శబ్దం అని. ఎట్ట చూడగలిగారంటే ఆ గాలిలో అగ్ని మిళితమై ఉన్నది. అది చప్పలు కొట్టి దేని మైపడతాం. హల్లెలూయా. అది ఏమి కలిసింది దాంట్లో? ఆ గాలిలో అగ్ని కలిసింది, అందుకని చూడగలిగారు. అగ్నిని చూడగలమా లేదా? మంటను చూడమా? అలాగన ఆ గాలిలో అగ్ని మిళితమైంది. అప్పుడు ఆ అగ్ని 4 విభాగింపబడి ఒక్కొక్కరి మీద రాలినట్టుగా రాయబడింది. హల్లెలూయా. అప్పుడు ఆ ఆత్మ వారికి వాక్శక్తి ఇచ్చిందంట. చప్పలు కూడా దేని మహిమ పెడతాం. తీసి చకచక చదవాల, తీసి చదువుమా. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చిన ప్రకారము పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు యోదయ, సమరయ, యెరూషలేము, భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని చెప్పాడు. అది పెంతెకొస్తు పండుగ దినానంటే ప్రభు ఆరోహణమైన తరువాత. ప్రభు ఎన్నో రోజు ఆరోహణమయ్యాడు? ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40వ రోజు ఆరోహణుడయ్యాడు. 40వ రోజు నుంచి 50వ రోజు అది పెంతెకొస్తు పండుగ దినం. ఆ రోజు పరలోకం నుండి తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు వారు అందరికీ వాక్శక్తి వచ్చింది. గాలికి కదిలే రెల్లు వలె ఉన్నటువంటి పేతురు వారి మధ్య లేచి బలమైన ప్రసంగం చేశాడు. సిలువేయబడిన క్రీస్తును శక్తివంతంగా అతను చాటిస్తాడు, ప్రకటన చేస్తాడు, సువార్త ప్రకటిస్తాడు. 30,000 మంది 3,000 మంది ఆ రోజు రక్షించబడ్డారు. ఎలా జరిగింది అది? దేవుని ఆత్మశక్తి ద్వారా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మశక్తి మనం పొందుకోవాలి. అప్పుడే మన యొక్క ఆత్మ బలం కలిగి శరీరముతో పోరాడేటప్పుడు ఈ శరీర ఇచ్చలన్నింటినీ జయించేస్తుంది అంతే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మతో నిండి ఉండాలి, దేవుని యొక్క వాక్కుతో కూడా నిండి ఉండాలి. హల్లెలూయా. ఎట్టంటే మత్తుగా నిండినట్టుగా ఉండాలన్నమాట. అందుకని ఆ మాట చెప్పాడు పౌలు గారు. తృప్తిగా లేకపోతే తృప్తిగా తిని మత్తుగా ఉంటామే, అలాగని మనం మత్తుగా నిద్రపోయేదానికి కాదు అది. అంటే అంత ఫుల్గా ఉండాలని ఆ మాట ఆయన వారు రాశారనమాట. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. చప్పలు కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి అందరూ గట్టిగా. ఏమంటున్నాడు? సమస్త జ్ఞానముతో కూడినటువంటిది క్రీస్తు
వాక్యము, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయాలి. హల్లెలూయా. అప్పుడే మనము ఈ శరీరమును జయించగలుగుతాం, ఈ శరీర కార్యాలని చంపుకోగలుగుతాం. హలో, మూడవది ప్రార్థన. హల్లెలూయా. మూడవది ప్రార్థన. వాక్యముతో కడుపు నింపుకోవాలి, ఆత్మతో ఫుల్లుగా నిండి ఉండాలి. మూడవది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. తెస్సలోనికీ రాసిన పత్రికలో ఇంకా అనేక చోట్ల ఆ పౌలు గారు ఈ మాటలు రాశారు. ఒకసారి తెస్సలోనిక సంఘమునకు రాసిన ఒక మాట చదువుతాం. 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనానో చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక చెప్పాలా, ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తా, ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడే మనము ఆత్మీయంగా చాలా బలంగా ఉంటాం, చాలా శక్తివంతంగా ఉంటాం. ఈ శరీరముతో మనకు అనుదినము యుద్ధం కాబట్టి ఈ శరీర ఇచ్చలను మనము చంపుకోగలం, జయించగలం. హల్లెలూయా. పౌలు గారు ఏమంటారంటే, జయించడం అనే మాటకి కంటే ఒక గొప్ప మాట ఆయన రాశారు. గలతీయులకు రాసిన పత్రికకి రండి, మనం చదివిన వాక్య భాగానికి రండి. 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు, అక్కడి నుంచి చదవమ్మా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చప్పలు కొట్టి దేని మైపడతామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎవరమండి? క్రీస్తు యేసు సంబంధులు. ధర్మశాస్త్ర సంబంధులతో మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్ర సంబంధుల ద్వారా అనేకమైన భయంకరమైన వ్యతిరేకతలు ఎదుర్కొన్నాడు పౌలు గారు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందాలనే సమస్య తీసుకొచ్చారు. యేసుని నమ్మితే నమ్మారు, మనము సున్నతి కూడా పొందాలి అంటూ భయంకరమైనటువంటి పోరాటాల మధ్య ఆయన చాలా ధైర్యంగా ఈ పత్రికలు రాసి, ఆయన ఉన్నప్పుడు వాళ్ళతో ఎదిరించి ఆయన క్రీస్తు సువార్తను ఆయన ప్రతి ఒక్కరిలోకి చొచ్చుకునేటట్టు ఆయన చేశాడు. హల్లెలూయా. అది ఎలా సాధ్యమైందంటే అతను పొందుకున్నటువంటి అభిషేకమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్ర సంబంధంగా కూడా పౌలు గారు చాలా అనింద్యుడు అని రాయబడింది. అంటే ధర్మశాస్త్ర విషయంలో కూడా చాలా చక్కగా పాండిత్యం కలిగిన వాడు. గమలీయేలు అనేటటువంటి ధర్మశాస్త్రోపదేశకుని యొద్ద బాగా నేర్చుకున్నాడు. అందుకని వైరాగ్యం కలిగి క్రైస్తవుల్ని చంపడానికి అతడు బయలుదేరాడు. దమస్కు మార్గంలో ప్రభు అతన్ని ఎన్కౌంటర్ చేశాడు. హల్లెలూయా. ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. అతని పాత స్వభావం అంతా, పాత స్థితి అంతా మారిపోయింది, నవీన స్థితి వచ్చిందంటే ధర్మశాస్త్రంలో ఎంత రోషంగా ఉన్నాడో. హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధిగా చెప్పాల, ధర్మశాస్త్ర సంబంధిగా సౌలు ఎంత రోషంగా ఉన్నాడో, అతడు క్రీస్తు యేసు సంబంధం అయిన తర్వాత అదే రోషంతో క్రీస్తును ప్రకటించి అనేక సంఘాలు స్థాపించి క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు. ఆయన చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఎంత బాగా చదివి ఎరిగాడో క్రీస్తును కూడా అలాగే ఎరిగాడు ఆయన. ఏం చెప్పండి? క్రీస్తును కూడా అలాగే ఎరిగాడు. దావీదు రాజు మాట గుర్తొస్తుంది నాకు. ఏమన్నాడు? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నాడు. అంటే దావీదు రాజు రుచి చూచాడంట. ఇప్పుడు హెచ్కేల్ ప్రవక్త చెప్తున్నాడు, ఆ యొక్క గ్రంథాన్ని తిని నోటికి తేనె వలె మధురంగా ఉందంట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేని మహిమపడతాం, ప్రేయిస్తున్నాడు. కాబట్టి పౌలు గారు ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు? క్రీస్తు యేసు సంబంధులం, అంతే. హల్లెలూయా. మనము ఎలాంటి కృప పొందుకొని ఉన్నామంటే, అందరినీ ఇప్పుడు చెప్పలేము.
ఎవరైతే బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది అనుదినము పరిశుద్ధాత్మ సహవాసములో వాళ్ళు వాక్యమును తృప్తిగా భుజిస్తూ ఆత్మను దినదినము ఫుల్లుగా తాగుతూ ప్రార్థన చేస్తుండేటటువంటి వాళ్ళు అనమాట. హల్లెలూయా. వాళ్ళు అలాగ మనం అందరం కనుక ఉన్నట్లయితే, హల్లెలూయా, మనం అందరము ఈ శరీర ఇచ్చలను కోరికలన్నింటినీ మనము జయించడం కాదు, సిలువేసేస్తామంట. హల్లెలూయా. అది ఆయన అంటుండేది. ఏమంటున్నాడు? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారంటే చంపేశారు అని. సిలువ వేశారంటే చంపుకున్నారు. అవి మనం వాటిని చంపేయాలి కానీ మళ్ళీ అటు పెట్టకూడదు అనమాట. వాటికి ఇంకా జీవం ఉండకూడదు. అవి చచ్చిపోవాలా. అవి మళ్ళీ బతికి మనలోకి రాకూడదు. హలో, చాలామందిలో వాటిని చంపకుండా అటు పెట్టుకొని మళ్ళీ అవి వెనక్కి వస్తున్నాయన్నమాట. అలా రాకుండా వాటిని సిలువేసేయాలంటే ప్రభువుని మేకులతో ఎలాగైతే సిలువకు కొట్టబడి ఆయన చనిపోయాడో ఆ విధంగా ఈ శరీరము దాని ఇచ్చలన్నీ సిలువకు, మన శరీరము మన యొక్క శరీర ఇచ్చల కోరికలన్నీ మన శరీరంతో పాటు సిలువ వేయబడాలి. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి వేరే శరీరంతో లేచాడు. హల్లెలూయా. అంటే మహిమ దేహంగా మారిపోయాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. మహిమ దేహంగా మారిపోయింది ఆయన శరీరం. మన జీవితంలో కూడా అదే ఆయన కోరుతున్నాడు అనమాట. అలాంటి క్రియ మనలో జరగాలి. అప్పుడే మనము ఈ శరీర కార్యములన్నిటినీ మనము జయించగలుగుతాం. ఇప్పుడు చూద్దాం శరీర కార్యాలు 19వ వచనం నుంచి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. అభిచారం అంటే మంత్ర విద్య. అభిచారం అంటే మంత్ర విద్య. ద్వేషములు, కలహము, మత్సరములు. మత్సరములు అంటే అసూయ, ద్వేషాలు. హల్లెలూయా. క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, రకరకాల మతాలు, అసూయలు, మత్తతులంటే నరహత్యలు. మత్తతులంటే నరహత్యలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఇంగ్లీష్ తర్జుమాలో ఏమని రాయబడిందంటే, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే వ్యర్థమైన విందులు, వినోదాలంట. అంటే తాగుబోతుల విందులు, వినోదాలంట. చూసారా? ఇవన్నీ మనలో చచ్చిపోవాలా. హలో, వాటికి జీవం ఉండకూడదు. అవి చచ్చిపోవాలంటే మనము ఆత్మలో, అంటే దేవుని యొక్క ఆత్మలో మనము అంతకంతకు వర్ధిల్లుతూనే ఉండాలి. హల్లెలూయా. వాక్యములు అంతకంతకు వర్ధిల్లుతూనే ఉండాలి. ప్రార్థనలు అంతకంతకు వర్ధిల్లుతూనే ఉండాలి. హల్లెలూయా. ఈ శరీర కార్యాలు మన జీవితంలో కనుక చావకపోతే అసలు మనం పరలోక రాజ్యానికి, చెప్పండి, ఏం ప్రయోజనం లే. నామకార్థ క్రైస్తవులుగా ఉండి మనం పోతూ ఉన్నాం అనుకో, ఈ శరీర ఇచ్చలను దురాశలు సిలువ వేసుకోకుండా వాళ్ళు చేయడం లేదా? వాళ్ళు క్రైస్తవులు కదా, వాళ్ళు తాగడం లేదా? వాళ్ళు క్రైస్తవులు కదా, వాళ్ళు సినిమాలు చూడడం లేదా? వాళ్ళు క్రైస్తవులు కదా, ఆ పాస్టర్లే వాళ్ళు చర్చిలో కూర్చొని విసికి వైన్ తాగుతున్నారు కదా, మీరేంది, మీరు ప్రత్యేకము? నేను చెప్పేది కాదు, ఇది బైబిల్ చెప్తుంది. ఈ శరీర కార్యాలు ఎవరిలో ఉన్నా సరే వాళ్ళు మాత్రము పరలోక రాజ్యానికి చారనే, చెప్పండి, చారరు. మళ్ళీ ఒకసారి చూడండి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము 21వ వచనం చివర, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుచున్నాను. సరే, దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న ఇంపాసిబుల్. కాబట్టి వీటి శరీర కార్యాలు ఏవి కూడా మనలో పొడచూపకూడదు, అవి కనపడకూడదు, రాజీ పడకూడదు. హలో, వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళతో పోల్చుకునేది కాదు. దేవుని వాక్యంతో, చెప్పండి, పోల్చుకోవాలి. మన ప్రభుని యేసయ్యతో పోల్చుకోవాలి. యేసు ప్రభువులాగా జీవించే వాళ్ళతో పోల్చుకోవాలి. అంతేగాని ఆ పాస్టర్, ఈ పాస్టర్, ఆ విశ్వాసి వాళ్ళు అటు చేయలేదు, వీళ్ళు నో. ఆ విధంగా అయితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. కాబట్టి ఒక్కసారి
మనం అందరూ లేచి నిలబడి ఆలోచిద్దాం. హల్లెలూయా. మన శరీర కార్యములన్నీ చంపబడాలి. అవన్నీ చంపబడాలి. మనమే చంపుకోవాలి. ఎలా సాధ్యం అంటే, మనమే ఎందుకు చంపుకోవాలంటే యుద్ధం మనలోనే జరుగుతుంది. మనమే ఎందుకు చంపాలా? యుద్ధం ఎక్కడుంది? మనలోనే జరుగుతుంది కాబట్టి మనమే వాటిని చంపాలి. అంతే. శత్రువుని చంపినట్టు చెప్పండమ్మా, చెప్పండి. శత్రువుని చంపినట్టు మనమే చంపాలంతే. మళ్ళీ ఎవరో ఒకరు చంపుతారా? మనకు ఇవ్వాల్సిన సహాయకుని ఇచ్చేసాడు దేవుడు. ఎవరు టకామని చెప్పాలా? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాల్సిన సహాయకుని ఇచ్చేశాడు. ఆయన్ని కలిగి ఆయన వాక్యాన్ని కలిగి ప్రార్థనా జీవితంలో ముందుకి పోవడమే. అలాంటి వాళ్ళు అవన్నీ చంపేస్తారంతే. హలో, జాగ్రత్త. పరలోక రాజ్యానికి పోవాలన్నా వద్దా? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలా వద్దా? చెప్పండి. ఎంతమంది స్వతంత్రించుకోవాలనుకుంటున్నారా? మన ప్రయాస అదే. హలో, అయితే మన ప్రయాస వెరీ సింపుల్. ప్రయాస పడిందంత ఎవరు? మనకు ఆ భాగ్యం కలగజేయడానికి ప్రభు. మనకేమైనా ప్రయాస లేదు. మనకున్న ప్రయాస అంతా ఏంటంటే ఆత్మను పొందుకోవాలి, వాక్యాన్ని చదివి కడుపు నింపుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. వెరీ సింపుల్. చాలా తేలిక. కానీ చాలామంది అనుకుంటున్నారు చాలా కష్టం అని. క్రైస్తవ జీవితం చాలా కష్టము, అనేక పద్యాలు వద్దు అంటున్నారు. మనకు దేవుడు చదివించిన మాట, నా కాడి సులువు, నా భారము తేలిక. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. నా కాడి మీ మెడ మీద ఎత్తుకొని నన్ను వెంబడించండి. హల్లెలూయా. నా కాడి సులువు, నా భారము తేలిక. హల్లెలూయా. తేలిక చేసేసాడు దేవుడు. కానీ సైతాన్ చెప్తాడు, మీరు వద్దు, క్రైస్తవులు అవ్వద్దు, మీరు అవన్నీ ఉండలేరు, మీరు అట్లా ఆ పత్యం మీరు చేయలేరు, వాళ్ళు అది చేయకూడదు అంటారు, ఇది చేయకూడదు అంటారు, ఆడకెళ్ళకూడదు, ఈడకెళ్ళకూడదు అంటారు, వద్దునే వద్దు, అది కుదరదు అని వాడు చెప్తాడు. కానీ మనకు కుదిరించేదానికి ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చాడు. పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. శక్తినిచ్చి ఈ శరీరమును జయించే శక్తి, శరీరిచ్చలను, కోరికలను చంపుకునే శక్తి దేవుడు. అటు కృప మనకు అందరూ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. చూడండి, నీ జీవితంలో ఏదైనా శరీర కార్యాలు ఇంకా ఉన్నాయేమో జాగ్రత్త. ఇంటికెళ్ళి మరలా చదువుకోండి. ఆ కార్యాలు ఏవి కూడా ఉండకూడదు ప్రియులారా, ఏవి ఉండకూడదు. ఆత్మ ఫలాలే మనలో కనబడాలి. అది నెక్స్ట్ సండే చూస్తాము. ఆత్మ ఫలాలు కనబడాలి తప్ప ఈ శరీర కార్యాలు ఏవి కూడా కనపడకూడదు. చచ్చిపోతే సమాధి చేస్తాం కదా, కనబడరు కదా. అలాగా మన శరీరంలో మన ఆత్మకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి శరీర క్రియలన్నీ, కార్యాలన్నీ చచ్చిపోవాలంటే అది దేవుని ఆత్మ ద్వారానే సాధ్యం. దేవుని వాక్యం ద్వారా సాధ్యం. ప్రార్థన జీవితం ద్వారా సాధ్యం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించుకుందాం. నా వాక్యాన్ని బట్టి సోదరుడు మార్టిన్ ప్రార్థన చేశాం. అందరూ ఆ శక్తిని ఆశ్రయించండి. ఎవరు కళ్ళు తెరవద్దు. అందరూ అడగండి, ప్రభా, నేను నాయన నా శరీరం దాని ఇచ్చలతో, దురాశలతో సిలువకు వేసి చంపేసేయాలి ప్రభు. రైట్. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి, జీవము కలిగినటువంటి ప్రభువా, సర్వశక్తిమంతుడు అయినటువంటి మా దేవా, ఈ ఉదయకాల సమయమందు నాయన మమ్మల్ని ప్రేమించి నాయన మేము బలముగా జీవించున్నట్లు దేవా మీ మాటలు మీ దాసుని ద్వారా మాకు వినిపించారు ప్రభువా. అయ్యా నిజమే నాయన, శరీర కార్యాలను జయించగలిగినటువంటి గొప్ప నాయన సంగతులను మీ దాసుని ద్వారా ఈ ఉదయ కాలంలో మాకు తెలియచేసి ఆ కార్యములను చేయడానికి పరిశుద్ధాత్మ దేవా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభువా. శరీర కార్యాలను బట్టి నాయన మా ఆత్మను చంపుకోకుండా
ప్రభువా శరీర కార్యాలను బట్టి నాయనా మేము నాయన మీకు దూరస్తులుగా ఉండకుండా నాయన ఆత్మానుసారులుగా ఆత్మ కార్యాలు కలిగినటువంటి వారమై నాయన ఆత్మలో ఫలించేటువంటి వారమై ఆత్మ చెప్పు సంగతులను గ్రహించగలిగినటువంటి వారమై ప్రభువా నీ సన్నిధానంలో మేము నిలిచి ఉండడానికి పరిశుద్ధాత్మదేవ మీ సహాయాన్ని మాకు Yes. అనుగ్రహించండి నాయన. నిజమే ప్రభువా, మేము ఎలాగునో శరీర కార్యాలను జయించగలమో, ఎలాగునో ఆత్మపూర్ణముగా జీవించగలమో ప్రభువా నాయన మీ మాటలు స్పష్టముగా అయ్యా మీరు మాకు తెలియచేశారు ప్రభువా. వాస్తవమే ప్రభువా, ఆత్మ పూర్ణులమై ఉన్నప్పుడు ప్రభువా శరీర కార్యాలను గుర్తిరిగి ప్రభువా వాటిని సిలువ వేయబడి ప్రభువా వాటిని సిలువ వేయించి ప్రభు నాయన ఆత్మ పూర్ణులుగా జీవించడానికి పరిశుద్ధాత్మదేవ మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నిజమే నాయన, పౌలు గారు ఎంత సాదృశ్యంగా చెప్పాడో, మత్తులై ఉండకూడదు అన్నారు. మద్యముతో మత్తులై ఉండునట్లు మీరు ఆత్మ పూర్ణులై మత్తులుగా ఉండమని ప్రభువా నాయన ఆత్మతో నింపబడినటువంటి వారమై, ఆ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారమై, పరిపూర్ణమైనటువంటి ఆత్మ కలిగినటువంటి తృప్తి నాయన మీరు మాకు కలుగు చేయండి. అలాగే నాయన క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నాయన మేము నివసించినట్లు, ఆ వాక్యాన్ని మేము భుజించినట్లు, అది మా జీవితాలకు తేనె వలె మధురముగా ఉండునట్లు ప్రభువా ఆ శరీర కార్యాలను జయించడానికి మీరు మాకు సహాయము దయచేయండి ప్రభువా నాయన. అలాగే ఎడతెగక నాయన సమయములో మెలకువగలిగి ప్రార్థన చేసినప్పుడు నాయన మేము ఆ శరీర కార్యాలను జయించగలము ప్రభువా. ఆ ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి వారమై, ఆ ప్రార్థనలో ప్రభు నాయన ఎడతెగక ప్రభు మీతో సంబంధము కలిగి అయా మీతో నాయన మేము ఏకమై ప్రభు ఆత్మ చెప్పు సంగతులను ప్రభు వినగలిగినటువంటి గొప్ప శక్తిని ప్రభు ఈ ఉదయ కాలంలో మాకు అనుగ్రహించండి. నిజమే ప్రభువా, నీవు లేకుంటే ప్రభువా మేము ఏమైపోతాం ప్రభువా. అయ్యా మిమ్మల్ని విశ్వసించడమే దేవుని కార్యమని తెలియజేశారే, దేవుని క్రియని తెలియజేశారే. మిమ్మల్ని విశ్వసించడంలో ప్రభువా, మిమ్మల్ని విశ్వసించి పరిశుద్ధాత్మ పూర్ణులమై ప్రభువా మీ కార్యాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవ మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ఈ ఉదయ కాలంలో ప్రభువా తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా శరీరానుసారులుగా బ్రతుకుతూ ప్రభువా మేము అలా బ్రతకకూడదు, మేము ఆత్మానుసారులుగా బ్రతకాలి, శరీరం ఇచ్ఛలను సిలువ వేయాలని ఎంతమంది అయితే అనుకున్నారో పరిశుద్ధాత్మదేవ మీ సహాయాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి, మీ ఆత్మను అనుగ్రహించండి ప్రభువా. పరిశుద్ధాత్మ పూర్ణులమై ప్రభువా దేవుని రాజ్యంలో పాత్రులుగా జీవించున్నట్లు ప్రతి ఇచ్ఛను ప్రభువా సిలువ వేయడానికి, ప్రతి నాయన వ్యర్థమైన కార్యాలను సిలువ వేయడానికి, ఆత్మానుసారంగా బ్రతకడానికి మాకు సహాయము దయచేయమని ఈ ఉదయకాల సమయమందు ప్రభువా మేమందరం మీ పాద సన్నిధికి వస్తూ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికీ, మీ బిడ్డలకు, మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు